అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజు జొన్న పిండితో రొట్టెలు చేయడం రాకపోయినా, సజ్జ పిండితో ఏం చేయాలో తోచకపోయినా, ఈరోజు నేను చూపించే ఈ స్నాక్స్ కానీ లేదంటే డిన్నర్ బ్రేక్ఫాస్ట్కైనా సూపర్గా ఉండే ఈ రెసిపీని అయితే తప్పకుండా తయారు చేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిది. జొన్న పిండి కానీ సజ్జ పిండిలో కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా వీటి కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా గుప్పడి తీసుకోండి. పచ్చిమిర్చిని కాస్త తగ్గించి తీసుకోండి. ఒక వెడల్పాటి బౌల్లో 1 బౌల్ సజ్జపిండి, 2 బౌల్స్ల జొన్న పిండిని వేసుకోండి. దీంట్లో కాస్త కూరల్లో వేసుకునే దానికంటే ఎక్కువగానే పసుపును వేసుకొని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకొని 2 స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు దీనివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ముందుగా వీటన్నిటిని కూడా పొడిపిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈవినింగ్ పూట రైస్ తినడం అయితే చాలామంది తగ్గించేశారు. టిఫిన్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఎక్కువగా చపాతీ, జొన్న రొట్టె లాంటివి తింటున్నారు. జొన్న రొట్టెలు చేయాలంటే అందరికీ కుదరదు. చపాతీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. వాటికి బదులుగా నేను చూపించే వీటిని రోజు చేసుకున్నారు అంటే మీకు ఎక్కడైతే కొవ్వు స్టాక్ ఉందో అక్కడే కరిగిపోతుందండి. కాకపోతే రెగ్యులర్గా తినండి. ఈవినింగ్ 6 మీరు తిన్నారు అని అంటే నైట్కి కూడా మళ్ళీ ఆకలేయదు. కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది, నిద్ర బాగా పడుతుంది, అలాగే పొద్దున్నే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. సో ఇలాంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ కోసమైనా తప్పకుండా మీరు వీటిని తయారు చేసుకొని తినాలి. సో వీటిని వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్తో మాత్రమే కలుపుకోవాలి. నార్మల్ వాటర్ అస్సలు యూస్ చేయకూడదు. హాట్ వాటర్తో పోసుకున్న తర్వాత కొద్దిగానే యాడ్ చేసుకోండి. స్పూన్ తీసుకొని కలుపుకుంటూ ఉండండి. అలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకటేసారి ఎక్కువ అయిపోతే మళ్ళీ లూజ్గా అయిపోతుంది కాబట్టి కొద్దిగా కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి. 6 తినేసేయండి. ఒక 1 మంత్ మీరు ఇలా చేస్తే మీ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి అనేది మీరే గమనిస్తారు. సో ఇంకోటి ఏంటంటే టేస్ట్ విషయంలో అసలు రాజీ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి. మరి రోజు ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలంటే అవసరం లేదండి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి కలుపుకొని ఈ 2 పిండిలను యాడ్ చేసుకొని మీరు కలుపుకోవచ్చు. కాస్త వేడి తగ్గిన తర్వాత స్పూన్కున్నది కూడా తీసేసి మీ చెయ్యి వేడి పట్టేంత ఉంటే హ్యాండ్తో కలుపుకోవడం అయితే చాలా బెటర్. మనకి ఎంత వాటర్ పడతాయి, పిండి ఎంత సాఫ్ట్నెస్గా ఉంది అనేది మనం హ్యాండ్తో కలుపుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి స్పూన్ తీసేసి కలుపుకోండి. మరీ వేడిగా లేకుండా ఉన్నప్పుడు తీయండి. సో ఇదంతా ఒక మంచి సాఫ్ట్ ముద్దలాగా అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనం ఆయిల్ని అయితే యూస్ చేయలేదు. ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అందుకు హెల్త్కి చాలా మంచిదని కూడా చెప్తున్నా. ఇది కూడా ఒక మంచి హెల్త్ బెనిఫిటే. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. అంటే వేడి తగ్గకుండా ఉంటుంది, మరి చల్లారిపోకుండా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని కూడా వేడి చేసుకోండి. మీడియం టు లోలో పెట్టుకొని వేడి చేసుకోండి. ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని లేదా బటర్ పేపర్నైనా తీసుకొని మనం హాట్ వాటర్ని కాచుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం వాటర్ని తీసుకోండి. మరి చల్లటి నీళ్ళ కంటే కూడా ఆ వాటర్ని యూస్ చేయండి. కొంచెం చెయ్యిని కాస్త తడి చేసుకొని బౌల్లో ఉన్నటువంటి పిండిని ముద్దలాగా చేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి. ఇది రెగ్యులర్గా ప్రాసెస్ లాగా చేసుకోండి. తర్వాత మళ్ళీ తడిని అద్దుకొని పల్చగా కవర్ మీద ఒత్తేసుకోండి. కవర్కి తడి చేసుకోండి. ముందు చెయ్యికి తడి చేసుకున్న తర్వాత ముద్దను తీసుకొని చేసేటప్పుడు కూడా కాస్త అదే వాటర్ తడిని చేసుకొని ఇలా పైన ప్రెస్ చేసుకుంటూ పల్చగా చేసేసుకోండి. సో దీనిపైన
నువ్వుల్ని స్ప్రింకిల్ చేయండి. చలికాలంలో నువ్వులైతే హెల్త్కి అయితే చాలా మంచిది, మంచి బాడీకి మంచి హీట్ని ఇస్తాయి. సో ఫ్యాట్ కరగడంలో నువ్వులు కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లైట్గా అంటించుకోవాలి అనుకున్నా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. నువ్వుల్ని వేసుకున్న తర్వాత ఒకసారి అదిమేశారు అని అంటే విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మీడియం టు లోలో ఉన్నటువంటి ప్యాన్ని మీడియంకి తీసుకొని ముందుగా వాటర్ చల్లుకొని తయారు చేసుకున్నటువంటి జొన్న సజ్జపిండి రొట్టెను వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త వాటర్ని చిలకరించండి. అప్పుడు ఇవి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి, అడుగు మాడకుండా ఉంటుంది. కాస్త హాట్ వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. హైలో అవసరం లేదు, లోపల వరకు మంచిగా కుక్ అవ్వాలిగా, ఫ్రై అవ్వాలి కాబట్టి. పైన ఒక చిన్న స్పూన్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత రెండో వైపుకు టర్న్ చేయండి. ఇలా కొద్ది గ్యాప్తోనే 2-3 సార్లు టర్న్ చేస్తే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి పచ్చిదనం లేకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వాడినా పర్లేదు అనుకున్న వాళ్ళు మరి కాస్త ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు టర్న్ చేసుకుంటూ డీప్గా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా చూపిస్తున్నాను. మళ్ళీ ఒక చిన్న ఉండ తీసుకొని మూత పెట్టేసుకోవాలి. కవర్ మీద ఆల్రెడీ వాటర్ తోటి ఒకసారి తడుపుకోండి. మళ్ళీ చేతికి వాటర్ చేసుకొని వాటర్తోనే ప్రెస్ చేసేసుకోండి. ఈజీగా మనకి సాఫ్ట్గా కదిలిపోతుంది, పల్చగా కూడా వస్తాయి. నువ్వుల్ని కూడా ఇందాక చూపించినట్టే స్ప్రింకిల్ చేసుకోండి. నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైన అద్దేస్తే నువ్వులు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా తయారు చేసుకున్న దాన్ని ప్యాన్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ప్యాన్కి మళ్ళీ వాటర్ చల్లుకోవాలి. తయారు చేసుకున్నటువంటి రోటీని వేసేసుకోవాలి. మళ్ళీ వాటర్ని చిలకరించుకోవాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూగా చేయాలి. ఒకవేళ మీకు ఏదన్నా మందంగా ఉంది అని అనుకుంటే నేను చూపిస్తున్నట్టుగా అట్ల కర్రతో ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఎంతో రుచిగా జొన్న సజ్జపిండితోటి రోటీలను అయితే రోజు ఈవినింగ్ మీరు తయారు చేసుకొని తిన్నట్టయితే హెల్త్కి అయితే చాలా మంచిది. లేదా ఉదయం పూటైనా సరే చేసుకోవచ్చు, స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు. స్నాక్గా చేసుకున్నారు అని అంటే మీరు ఇంకా ఈ నైట్ డిన్నర్ తినే పని కూడా ఉండదు. అంతేనండి, తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. దీనికి కాంబినేషన్గా పెరుగులో కాస్తంత కారపొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.